ఫ్రెండ్స్ ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటే ఈ కట్ట సంచులు బ్యాగులు పట్టుకొని పోతుంటే కొద్దిగా ఏదోలా అనిపిస్తుంటుంది, కొంచెం బరువు ఎక్కువ అవుతుంటుంది, లగేజ్ కూడా సరిపోదు, తెగుతుంటాయి అనమాట. సో అట్లాంటి వాటి కోసం ట్రాలీ బ్యాగ్స్ అనేవి దొరుకుతుంటాయి కదా. సో ఈ ట్రాలీ బ్యాగ్లో ఒక మంచి కంపెనీది అంటే స్కై బ్యాగ్ కంపెనీది 65 సెంటీమీటర్స్ ట్రాలీ బ్యాగ్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇది మీడియం సైజ్ అనమాట. స్మాల్ ఉంటుంది, మీడియం ఉంటుంది, లార్జ్ ఉంటుంది. సో నేను మీడియం అయితే తీసుకున్నా. స్మాల్ అంటేనేమో 1 పర్సన్కి అట్లా సరిపోతుంది, మీడియం అంటేనేమో ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది, లార్జ్ అంటేనేమో కొంచెం పెద్ద ఫ్యామిలీకి కూడా సరిపోతుంది అనమాట. సో నేను మీడియం అయితే తీసుకున్నా. ఈ ట్రాలీ బ్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే ఇంకా మనం బరువు మోయాల్సిన అవసరం లేదు, గుంజకపోతే ఎటంటే అడిపోతుంది. అట్లనే చూడడానికి కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది, హార్డ్ కేస్ తోటి ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో దీని అయితే తీసుకోవడం జరిగింది. ఇదైతే చాలా ప్రీమియంగా ఉంది, లుకింగ్ కూడా చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. స్కై బ్యాగ్ సంబంధించిన 65 సెంటీమీటర్స్ది మీడియం ట్రాలీ బ్యాగ్ని అయితే ఇప్పుడు చూపిస్తా. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే అని చెప్తాను అనమాట. సో మీకు నచ్చిన మాత్రం కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఈ వీడియో గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను స్కై బ్యాగ్ 65 సెంటీమీటర్స్ మీడియం ట్రాలీ బ్యాగ్ని అయితే తీసుకున్నా, అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. చూడండి, ఒక బిల్ అయితే వచ్చిందనమాట. సో దీని అయితే తీసి పక్కకు పెడుతున్నా. సో పైన ఒక కవర్ ఉంది, అది తీసేస్తే ఇక డబ్బాల ఒక బ్యాగ్ తప్ప ఇంకేం లేవు. సో తీసి పక్కకు పెట్టి ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, స్కై బ్యాగ్ అయితే ఈ విధంగా ఉంది, ప్రీమియం లుకింగ్ అవుతుందన్నమాట ఇది. సో కలర్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలర్ ఇది. సో ఇది ఫేమస్ కలర్ అనమాట. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంది, 3000 పైనే ఉంది. కాకపోతే బిగ్ బిలియన్ డేస్ టైంలో ఈ మీడియం సైజ్ 2500 ఏమో పడింది. యాక్చువల్గా 100 రూపీస్ వ్యాలెట్ ద్వారా పే చేస్తే 100 రూపీస్ లెస్ అయ్యి 2400కి ఏమో వచ్చిందనమాట. సో ఓవరాల్గా లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇది మీడియం సైజ్ బ్యాగ్ కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇది సూటబుల్ అనమాట. సో చూడండి, మీకు ఇది 3 years ఇంటర్నేషనల్ వారంటీ అని అయితే మెన్షన్ చేశారు. మ్యానుఫ్యాక్చర్ వారంటీ మాత్రమే అది. సో ఇంటర్నేషనల్ అనమాట, ఎక్కడైనా మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకొని బండి లెక్క గుంజుకుంటూ పోవచ్చు అనమాట. సో మోయవలసిన అవసరం అయితే లేదు. ఏది స్మూత్ ఇట్లా చూడండి, బండలు ఇట్లా స్మూత్ ప్లేస్లలో ఈజీగా మనం లాక్కొని అయితే వెళ్ళొచ్చు అనమాట. బాగుంటుంది ఇది. నెంబరింగ్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు, 00 తోటి ఇట్లా ఉంది. మనం అయితే సెట్ చేసుకోవచ్చు. పైకి లాగేస్తే చూడండి ఓపెన్ అవుతుంది. తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు, రీసెట్ కూడా చేసుకోవచ్చు. వీల్స్ చూడండి 360 degrees ఇది రొటేట్ అవుతాయి. వీల్స్ కూడా బాగున్నాయి అనమాట. నార్మల్గా అయితే లేవు, బాగున్నాయి. సో చూడండి, ఈ విధంగా సైడ్ నుంచి మనము లిఫ్ట్ చేయడానికి ఇదేమో జిప్ అనమాట. సో జిప్ కూడా క్వాలిటీ బాగున్నాయి ఇవి. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక చూడండి, మనకి 2 కంపార్ట్మెంట్ టైప్లో అయితే కనిపిస్తున్నాయి చూడండి. పైన కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి, కింద బట్టలు అవి పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకొక జిప్ ఉంది, అది ఓపెన్ చేస్తే మనం ట్రాలీ బ్యాగ్ని లాక్కెళ్తాం కదా. సో హ్యాండిల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనం అది తీయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ చూపిస్తున్నా. అలాగే మనము లగేజ్ని ఎక్కువ టైట్గా పెట్టుకోవాలంటే ఈ విధంగా లాక్ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా లాక్ చేస్తే కొంచెం సెట్ అయిపోతాయి అనమాట. ఈ ట్రాలీ బ్యాగ్ యొక్క విడ్త్ వచ్చేసి 47.5 సెంటీమీటర్స్, అలాగే థిక్నెస్ వచ్చేసి 26 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 66 సెంటీమీటర్స్. దాదాపు దీని వెయిట్ వచ్చేసి 3.32 కిలోగ్రామ్స్ అనమాట. అలాగే కెపాసిటీ చూసుకుంటే 60 లీటర్స్ వరకు అవుతుంది దీని అవుటర్ మెటీరియల్ చూసుకుంటే పాలికార్బోనేట్ హార్డ్ కేస్ అనమాట ఇది మొత్తం. అలాగే ఇది 2 or 3 కలర్స్లో దొరుకుతుంది. అలాగే దీని స్మాల్ సైజ్ వచ్చేసి 55 సెంటీమీటర్స్, అలాగే మీడియం వచ్చేసి ఇది 65 అనమాట. లార్జ్ వచ్చేసి 75 సెంటీమీటర్స్లో 3 వేరియంట్స్లో అయితే దొరుకుతుంది మీకు ఇది. చూడండి, ఇది సైడ్ పట్టుకోవడానికి హ్యాండిల్ ఈ విధంగా మనం ఇట్లా లేపి ఇట్లా తీసుకోవచ్చు. చూడండి, పైన కూడా అట్లా ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనం కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు అనమాట. మనం స్మూత్ సర్ఫేస్లో ఉన్నప్పుడు ఇట్లా బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ హ్యాండిల్ పట్టుకొని మనం తీసుకోవచ్చు అనమాట. మీకు ఇది నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.